ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు అసాంఘిక శక్తులు కాదని ప్రజాస్వామికవాదులన్నారు ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు. ఇక యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. పౌర సమాజం మేధావులు స్పందించి ఓయూ విద్యార్థి పోరాటాలకు మద్దతు తెలిపారని కోరారు. ఇక యూనివర్సిటీలో విద్యార్థుల హక్కులను గౌరవించి సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉస్మానియాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత 6 నెలలుగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దయచేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల మీద, యూనివర్సిటీలో ఇచ్చినటువంటి రాజ్యాంగ విరుద్ధమైన సర్క్యులర్ మీద గొంతు విప్పాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విద్యార్థులుగా యూనివర్సిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటే ఓయూ డీసీపీ గారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఈస్ట్ జోన్ డీసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ సారాంశం ఉస్మానియా యూనివర్సిటీలో 2 విషయాలు సార్ చెప్తూనే సంఘ విద్రోహ శక్తులలాగా లేకపోతే అలజడి సృష్టించే విధంగా అసాంఘిక శక్తులలాగా ఈ ఉద్యమాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మాట్లాడారు. మేము ప్రజాస్వామ్యాన్ని చదువుకున్న వాళ్ళంగా, రాజ్యాంగం పట్ల అమితమైన గౌరవం ఉన్న విద్యార్థులుగా, ఈ రాష్ట్రంలో శాంతియుత పద్ధతిలో ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులం మేము. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఈ మధ్యకాలంలో కానీ ఎప్పుడైనా జరగలేదు. కానీ ఎందుకు మీరు ఈరోజు ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా పౌర సమాజం నుంచి, రాజకీయ పార్టీల నుంచి, బయట ప్రపంచం నుంచి ఉస్మానియా యూనివర్సిటీలకు ఒక సంఘీభావం మద్దతు వస్తున్న క్రమంలో యథావిధిగా పోలీస్ యంత్రాంగం నుంచి ఈ స్టేట్మెంట్ రావడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తాం.